అసెంబ్లీ టికెట్పై వైసీపీలో రగడ కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఏం చెప్తే అదే చేస్తానన్నారు రాపాక వరప్రసాద్. అయితే ఇవాళ మాత్రం గెలిచే వాళ్లకే రాజోలు టికెట్ ఇవ్వాలని రాపాక చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు ఏది ఆదేశిస్తే ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బస్సు యాత్ర కానీ గడప గడప కానీ అలాగే ఆసరా మీటింగ్స్ కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. కానీ టికెట్ విషయానికి వచ్చేసరికి అధిష్టాన వర్గం ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, లేదా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను. నాకు అంతిమంగా నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను. ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీలోనే కొనసాగుతాను.